లిక్కర్ కేసులో ఫ్యాన్ పార్టీ దెబ్బకు దెబ్బతీస్తుందా? వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమా? కూటమి నేతలపై ఫ్యాన్ పార్టీ లీడర్లు ప్రతీకారం తీర్చుకుంటారా? ఇప్పుడు ఇదే విషయంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ సీఎం అయ్యాక లిక్కర్ కేసుకే మొదటి ప్రాధాన్యత ఇస్తారట. మద్యం కుంభకోణంలో చంద్రబాబును ఇరికిస్తారట. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు, కమిటీలు ఇలాంటివేవీ అవసరం లేదట. కేసులు బుక్ చేసి లోపలేసేస్తారట. ఇంతకు జగన్ ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే లిక్కర్ కేసులో జరిగే పరిణామాలేమిటి? చంద్రబాబును మరోసారి జైలు ఊచలు లెక్కించేలా చేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. లిక్కర్ కేసులు వైసీపీ నేతలకు ఉచ్చు. జగన్ లక్ష్యంగా కూటమి అడుగులు. ప్రతీకారం తప్పదంటోన్న ఫ్యాన్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ నాయకులు, అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో చాలా మంది వైసీపీ నేతలు, అధికారులు అరెస్ట్ అయ్యారు. జగన్ కూడా జైల్లో వేసేందుకు కూటమి సర్కార్ స్కెచ్ వేస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసిన సీట్ కిక్ బ్యాక్ల అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొంది. దీంతో వైసీపీ అధినేత జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అనే చర్చ జరుగుతోంది. అయితే కూటమి సర్కార్ చర్యలకు వైసీపీ ధీటుగా స్పందిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇదే లిక్కర్ కేసులో చంద్రబాబును జైలుకు పంపడం ఖాయమని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తుండడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. 2029 ఎన్నికల తర్వాత జగన్ తిరిగి అధికారంలోకి వస్తే మద్యం కుంభకోణం కేసును కొనసాగించడం ద్వారా చంద్రబాబుపై తిరగబడతామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం టీడీపీని తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుని ఇదే లిక్కర్ కేసులో జైల్లో వేస్తామన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఘటనను ఉదహరించారు. ప్రభుత్వ నియంత్రణను తొలగించడం ద్వారా మద్యం వ్యాపారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రయత్నించిన కేజ్రీవాల్ జైలు శిక్ష అనుభవించారన్నారు. ఏపీలో కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించి ప్రైవేట్ మద్యం మాఫియాకు అప్పగించిందన్నారు. 2029లో తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మా కీలక సమస్య అవుతుందన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక దర్యాప్తు బృందాలు, కమిటీలు అవసరం ఉండదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆయన ఆరోపించారు. కేసుల విషయంలో తగిన ప్రక్రియను అనుసరించకపోతే కోర్టులను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత కూడా ఈ విషయంపై స్పందించారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మిథున్ రెడ్డిపై కేసు పూర్తిగా నాటకీయమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇంతకింత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి ఏపీలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. లిక్కర్ కేసులో వైసీపీ నేతల్ని కూటమి ప్రభుత్వం జైళ్లకు పంపిస్తుంటే ఫ్యాన్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఏపీలో లిక్కర్ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.